వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. పాకిస్తాన్ సంబంధించినటువంటి కుక్కలు ఇంకా భారతదేశంలో ఉన్నారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాట. సో భారతదేశంలో ఉంటూ, భారతదేశంలో తింటూ, భారతదేశంలో సంపాదిస్తూ, భారతదేశంలో చదువుతూ పాకిస్తాన్ కి రోజు గూఢచారి వ్యవస్థ చేసినటువంటి ట్రావెలర్ జ్యోతి మల్హోత్రాని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో తను ట్రావెలర్ గా తన కెరీర్ మొదలు పెట్టింది. సో ప్రపంచ దేశాలను చుట్టే కార్యక్రమంలో ఇటు పాకిస్తాన్ కి కూడా వెళ్ళడం, తర్వాత పాకిస్తాన్ లో ఉన్నటువంటి కీలక నేతలతోటి సంబంధాలు పెట్టుకోవడం, తర్వాత వాళ్ళు విసిరినటువంటి బిస్కెట్లు, కుక్క బిస్కెట్లు అనొచ్చు, ఇది కుక్కనే కాబట్టి సో కుక్క బిస్కెట్లకి ఆశపడి ఏకంగా దేశానికి సంబంధించినటువంటి స్థావరాల గురించి కావచ్చు, అలాగే దేశంలో జరిగేటువంటి పరిణామాలు కూడా కావచ్చు, తర్వాత దేశంలో ఎప్పుడు ఏం స్టెప్ తీసుకోబోతున్నారు అనేది ప్రతి ఒక్కటి ఇండైరెక్ట్ గా భారతదేశ ఒక మహిళ పాకిస్తాన్ కి గూఢచారిగా చేయడం అనేది జరిగింది. సో ఇలాంటి వాళ్ళని కాల్చి చంపేయడంలో కూడా తప్పు లేదు. ప్రతి ఒక్కరు దేశభక్తి అని చెప్పేసి, దేశం కోసం ప్రాణాలు ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు మన కోసం అంత వేలాది మంది సైనికులు కాపలా కాస్తున్నారు. ఇక్కడ ఏ ఒక్క ప్రాణికి అపాయం జరగద్దంటూ, ఏ ఒక్క మనిషికి ఉగ్రవాదులతోటి అపాయం జరగద్దంటూ, అట్లాంటిది దేశంలో ఉండి చదువుకొని సంపాదించుకుంటూ మళ్ళీ దేశంలో ఉన్నటువంటి అన్ని ఏమంటారు ప్రతి ఒక్కటి తను అంటే విద్యా వ్యవస్థ కావచ్చు, తర్వాత నాలెడ్జ్ కావచ్చు, ప్రతి ఒక్కటి సంపాదించుకొని ఈరోజు పాకిస్తాన్ కి గూఢచార వ్యవస్థ చేయడం, తర్వాత దాదాపుగా 4-5 మంది పట్టుబడడం అనేది జరిగింది. సో అందులో ఒక మహిళ ఈ విధంగా చేసిందనడానికి చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది. సో అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. అందుకే ఇంకా పాకిస్తాన్ గెలిస్తే ఇక్కడ డాన్సులు చేసి ఇక్కడ టపాకాలు పేల్చుకునేటోళ్ళు నా కొడుకులు, పాకిస్తాన్ కుక్కలు ఇంకా భారతదేశంలోనే ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఎంగిలి మెతుకులు తిని వాడు వేసినటువంటి బిస్కెట్లకు ఆశపడి ఏకంగా ఇంత పెద్ద దేశ వ్యవస్థల గురించి వాళ్ళకి చెప్పేయడం ఏమనాలో. అసలు వీరిని మాత్రం డైరెక్ట్ గా కాల్చేయాలని చెప్పేసి అంటున్నారు నెటిజన్లు. ఇంకొకరికి తెలివి వస్తుంది, ఇలాంటి వారికి కఠినంగా శిక్షిస్తేనే ఇంకొకడు మళ్ళీ మన దేశం గురించి భద్రత విషయాలు వేరే ఒకరికి చెప్పాలంటే కింది నుంచి పడాలి, వారికి కింది నుంచి గారాలి. అలాంటి శిక్ష వేస్తే గానీ ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి రాదని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో వీళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో జైల్లో పెట్టి బిర్యానీలు అవి ఇవి మేపుకుంటా, తర్వాత 10 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత వాడు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అప్పుడు చెప్పడని చెప్పేసి గ్యారెంటీ ఏముంది? సో డెఫినెట్ గా ఆల్రెడీ ఒకసారి బిస్కెట్లకు ఆశపడ్డాడు, డెఫినెట్ గా మళ్ళీ ఇంకోసారి కూడా బిస్కెట్లకు ఆశపడతాడు. సో వీళ్ళని కఠినంగా శిక్షించాలి మోడీజీ. దయచేసి ఎవరైతే మన దేశంలో ఉండి పక్క దేశం, పాకిస్తాన్ కావచ్చు, వాడు అమెరికాకి కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ కి కావచ్చు, ఇంకో దేశానికి కావచ్చు, మన దేశం నుండి పక్క దేశం పాట పాడే వారికి, గూఢచారి చేసే వారికి, ఉగ్రవాదులని ఇక్కడే మళ్ళీ ఉగ్రవాదులను కూడా తయారు చేసే వాళ్ళు ఈరోజు 2 దొరకడం అనేది జరిగింది. వాడు స్లీపర్ పనికి అవి చేసుకుంటూ ఏకంగా ముంబైనే లేపేసే ప్రయత్నాలు జరిగినాయి. ఈ రోజు ఒక్కొక్కరికి ఇప్పుడు బయటకు వస్తున్నారు. అందుకనే కదా ఎన్ఐఏ తీసుకురావాలన్నది, సిఏ తీసుకురావాలన్నది. ఇక్కడ కొంతమందికి వామ్మో మాకేదో జరిగిపోతుంది, ఇంకేదో జరిగిపోతుంది అని చెప్పేసి దాన్ని ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే హైదరాబాద్ లో దాదాపుగా 10,000 మందికి పాకిస్తాన్ సపోర్టర్లు ఉన్నారు, గుజరాత్ లో ఉన్నారు, పశ్చిమ బెంగాల్లో ఉన్నారు, పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ లో ఉన్నారు, రోహింగ్యాలు ఉన్నారు. ఇక్కడ వారు మళ్ళీ రేషన్ తీసుకుంటారు, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పథకాలకు అర్హులాలు. 1,000-2,000 రూపాయలు ఇచ్చేసే వాళ్ళకి ప్రతి ఒక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆ కార్డు, ఈ కార్డు అన్ని ఇచ్చేసే లంచగొండి నా కొడుకులు ఉన్నారు. వాడు ఎక్కడి నుంచి వచ్చిండు? ఏం లేదు, 2,000 ఇచ్చిండా, చల్ నీకు ఆధార్ కార్డు, చల్ నీకు రేషన్ కార్డు, చల్ నీకు పాన్ కార్డు, చల్ నీకు అది, నీకు ఇది. ఇంకా దేశం ఏమైపోతుంది? సో దయచేసి ఇట్లాంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.